వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 150 గజాల ఈస్ట్ ఫేస్. దీని వెడల్పు 27, పొడవు 50. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1250 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఈసీఎల్కి 6 కిలోమీటర్ల దూరంలో మంచి లేఅవుట్లో. ఇవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఈ ఒక్కటి మనకి అవైలబుల్లో ఉంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు, ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. దగ్గరలో మనకి అన్నీ ఉంటాయి. దగ్గరలో మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 600 మీటర్స్ దూరంలో ఉంటుంది వెంచరు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ 100% లీగల్ ప్రాపర్టీ, 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ర్యాంప్ కాడి నుంచి అంత గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి ఒకసారి. ఇది పార్కింగ్ ఏరియా. ఇది కార్ పార్కింగ్ ఏరియా. దీని పొడవు 18, వెడల్పు కూడా ఒక 19 దాకా ఉంటుంది. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము, పక్కన సంపు. నార్త్ సైడ్ 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. నార్త్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. గోడలకి వేసిన టైల్స్ చూడండి. లెఫ్ట్ సైడ్ మనం మెట్లు ఇచ్చాము, స్టెప్స్ కింద వాష్ ఏరియా. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మెయిన్ డోరు. ఇది హాలు. దీని పొడవు 17, వెడల్పు 12. దీని సైజు, హాలు సైజు. హాల్లో నార్త్కు డోర్ ఇచ్చాము వాస్తు ప్రకారం. హాల్లో నుంచి డైనింగ్లో వెళ్ళడానికి ఆర్చి ఇచ్చాము. హాల్లో నుంచి మనం ముందుకు వెళ్తే టీవీ యూనిట్ పక్క నుంచి లోపలికి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఈ పాలిషింగ్ కావాలి. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ నుంచి ముందుకెళ్తే పూజ గది, ఓపెన్ కిచెన్. ఇది పూజ గది. పక్కనే ఓపెన్ కిచెన్. సౌత్కు డోర్ ఇచ్చాము. డైనింగ్ హాల్లో సౌత్కు డోర్ ఇచ్చాము. ముందుకెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 12/14. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మరోసారి చూపిస్తాను మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్. పాలిషింగ్ చేస్తే మనకు షైనింగ్ వచ్చింది అనమాట. స్టోన్స్, మార్బుల్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వస్తే ఇది డైనింగ్ హాల్. అది పూజ గది, పక్కన ఓపెన్ కిచెన్. సౌత్కు డోర్ ఇచ్చాము డైనింగ్లో. ఈ ఆర్చ్లో నుంచి మళ్ళీ హాల్లోకి వెళ్దాం.
ఆర్చ్ గురించి ఇదంతా మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాము. ఈ మెయిన్ హాల్లో నుంచి చూస్తే ఇలా ఉంటుంది. అది ఆర్చ్, డైనింగ్, పూజ గది, ఓపెన్ కిచెన్ అన్నీ కనపడతాయి అన్నమాట. ముందుకెళితే మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. చుట్టూ తిరగడానికి కూడా మనం రైట్ సైడ్ 3 అడుగులు ఇచ్చాము. లాస్ట్లో వాష్ ఏరియా కూడా ఇచ్చాము. దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఇది 150 గజాల్లో కట్టిన హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్. వెడల్పు 27, పొడవు 50. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది ఈసీఎల్కి 6 కిలోమీటర్ల దూరంలో మెయిన్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని బడ్జెట్ వచ్చి 83 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కాల్ చేయండి, ఒకసారి వచ్చి చూడండి. మా దగ్గర 80 లక్షల నుంచి మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి హెచ్ఎండిఏ లేఅవుట్లో. మీకు కావాల్సిన ధరల్లో మా దగ్గర ఇళ్ళు దొరుకుతాయి. కాబట్టి ఒక్కసారి వచ్చి మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.